రాబోయే ఐపీఎల్ సీజన్ లో టాప్ 10 అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్స్. నెంబర్ 10 రూదర్ఫర్డ్. నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ టీం తరపున ఆడబోతున్న విండీస్ ఆల్రౌండర్ రూదర్ఫర్డ్ కూడా వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్ గా ఉన్నాడు. బెటర్ టెక్నిక్స్ ఉన్న బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా హ్యాండీ ఫాస్ట్ బౌలర్ కూడా. అన్ని టీ20 లీగ్స్ లో ఆడిన అనుభవంతో పాటు ప్రెజెంట్ టీ20లో కూడా బెటర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ మెగా ఆప్షన్ లో రూదర్ఫర్డ్ కేవలం 2.6 కోట్లకి గుజరాత్ టీమ్ లోకి వెళ్లాడు. నెంబర్ 9 మొయిన్ అలీ. రాబోయే సీజన్ లో కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కూడా ఐపీఎల్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. క్వాలిటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా డీసెంట్ స్పిన్ బౌలర్ కూడా. టీ20లో ఎంతో ఎక్స్పీరియన్స్ తో పాటు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ కేకేఆర్ మేనేజ్మెంట్ మెగా ఆక్షన్ లో కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ కి మొయిన్ అలీని దక్కించుకుంది. నెంబర్ 8 నువాన్ తుషారా. రాబోయే సీజన్ లో ఆర్సీబీ టీమ్ లో ఆడబోతున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్ గా ఉన్నాడు. తన యూనిక్ బౌలింగ్ యాక్షన్ తో చాలా సక్సెస్ఫుల్ బౌలర్ గా మారాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో షార్ప్ యార్కర్స్ తో బెస్ట్ డెత్ ఓవర్ బౌలర్ గా ఉన్నాడు. ప్రెజెంట్ అయితే తుషారా టీ20లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే మెగా ఆక్షన్ లో ఆర్సీబీ టీం తుషారాని కేవలం 1.6 కోట్లకి సొంతం చేసుకున్నారు. నెంబర్ 7 ఏడెన్ మార్కరమ్. నెక్స్ట్ సీజన్ లో లక్నో టీం తరపున ఆడబోతున్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కూడా అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్ తో ఒకటిగా ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాట్స్మెన్ గా ఉన్న మార్కరమ్ టీ20లో చాలా కాలం తన ఇంపాక్ట్ ఏంటో చూపించాడు. కండిషన్స్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేయడం మార్కరమ్ బ్యాటింగ్ లో ఉన్న అడ్వాంటేజ్. కానీ మెగా ఆప్షన్ లో కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ కి లక్నో టీమ్ లోకి వెళ్లాడు. నెంబర్ 6 రహమానుల్లా గుర్బాజ్. రాబోయే సీజన్ లో కూడా కేకేఆర్ టీమ్ లోనే ఆడనున్నాడు ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రహమానుల్లా గుర్బాజ్. క్వాలిటీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా పర్ఫెక్ట్ వికెట్ కీపర్ కూడా. ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ తో పాటు మిగతా టీ20 లీగ్స్ లో కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అయితే మెగా ఆక్షన్ లో కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ కి కేకేఆర్ టీమ్ లోకి తిరిగి వెళ్లాడు. నెంబర్ 5 రోమన్ పోవెల్. నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ టీమ్ లో ఆడనున్న విండీస్ ఆల్రౌండర్ రోమన్ పోవెల్ కూడా అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. పవర్ఫుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా బెస్ట్ ఫినిషర్ గా కూడా రాణించగలడు. అలాగే డీసెంట్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. అన్ని టీ20 లీగ్స్ లో ఆడిన అనుభవం కూడా పోవెల్ కి ఉంది. అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో కేవలం 1.5 కోట్ల బేస్ ప్రైస్ కి సొంతం చేసుకుంది. నెంబర్ 4 లాకీ ఫెర్గ్యూసన్. నెక్స్ట్ సీజన్ లో పంజాబ్ తరఫున ఆడబోతున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ ఐపీఎల్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన ఫెర్గ్యూసన్ టీ20లో సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్నాడు. అయితే మెగా ఆప్షన్ లో ఫెర్గ్యూసన్ కూడా కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ కి పంజాబ్ కింగ్స్ టీమ్ లోకి వెళ్లాడు. నెంబర్ 3 ఫాఫ్ డు ప్లెసిస్. ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్ గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ టీమ్ లో ఆడబోతున్నాడు. మంచి సౌండ్ టెక్నిక్స్ ఉన్న బ్యాట్స్మెన్ గే కాకుండా లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. అలాగే కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ డూప్లెసిస్ కూడా ఐపీఎల్ లో ఉన్న అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్స్ లో ఒకటిగా ఉన్నాడు. ఢిల్లీ మేనేజ్మెంట్ డూప్లెసిస్ ని కేవలం 2 కోట్లకి దక్కించుకుంది. నెంబర్ 2 గ్లెన్ ఫిలిప్స్. రాబోయే సీజన్ లో గుజరాత్ తరపున ఆడనున్న గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ లోనే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. ఆక్షన్ లో అమ్ముడైనప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి సీజన్ కూడా బెంచ్ కే పరిమితం అవుతూ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ డాషింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా ప్రాపర్ వికెట్ కీపర్ తో పాటు హ్యాండీ ఆఫ్ స్పిన్నర్ కూడా. ఇక అతని ఫీల్డింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే గ్లెన్ ఫిలిప్స్ ని మెగా ఆక్షన్ లో కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ కి గుజరాత్ టీమ్ లో సొంతం చేసుకుంది. నెంబర్ 1 శామ్ కరన్. నెక్స్ట్ సీజన్ లో సిఎస్కే తరపున ఆడబోతున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శామ్ కరన్ కూడా అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నాడు. ప్రెజెంట్ వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా డీసెంట్ ఫాస్ట్ బౌలర్ కూడా. అలాగే లాస్ట్ సీజన్ వరకు దాదాపు 20 కోట్లకు ఆడిన శామ్ కరన్ నెక్స్ట్ సీజన్ లో కేవలం 2.4 కోట్లకు ఆడబోతున్నాడు.